ఎక్కడికైనా ట్రావెల్ చేసేప్పుడు మీకు వాంటింగ్స్ అవుతున్నాయా? పోయే ముందు దౌడకేసుకొని నమ్ములు. దగ్గు, జలుబు, కడుపు నొప్పి సర్వరోగాన్ని నివారణ అంటారు కదా, గదేగి రెసిపీ అల్లము రబ్బా. పొద్దున కోడి కూసినట్టు మనం ఊరికి పోయినప్పుడు బస్ స్టాండ్ లో వినిపించదు ఒకటే సౌండ్. చలో షురు చేద్దాం. రెండు పెద్ద సైజ్ అల్లంని కడుక్కొని పొట్టు మొత్తం తీసేరి, తొక్క తీసేయండి అని అర్థం. తీసిన పొట్టుని వేరు చేసుకోకూరి, చాయ్ వేసుకొని చూస్తురుగా కట్ చేసుకున్న ముక్కల్ని పేస్ట్ కొట్టురు, దొడ్డుకున్న పర్లేదు. ఇప్పుడు ఒక ప్యాన్ లో ఎంత అయితే అల్లం తీసుకున్నామో దానికి డబల్ చక్కెర తీసుకోండి. 1 కప్పు నీళ్లు కొని వేసుకొని షుగర్ ని మొత్తం మంచిగా మెల్ట్ చేయండి. అరే శ్రీకాంత్ లేవగానే ఈ సౌండ్ వినిపించిందిరా. గదే చేస్తున్నాం ఈరోజు. స్లో టు మీడియం ఫ్లేమ్ లా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని చూసి ఇట్లా బాల్ లెక్క అయింది అనుకో, గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వేసుకోవాలనే టైం వచ్చిందని అర్థం. వేసుకున్న అల్లం మొత్తం కలిసిపోగానే కొంచెం బ్లాక్ సాల్ట్, లేని వాళ్ళు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అలా 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో కలుపుకుంటే ఇలా దగ్గరికి అయిపోతుంది మొత్తం. ప్లేట్ గానీ నాలాంటి చెక్క ఏదైనా ఉంటే గీ పెట్టి మొత్తం రుద్దుకొని వేడి ఉన్నప్పుడే రొట్టెల కర్రతో సన్నగా చేసుకొని అదే వేడి మీద యాఫీ బర్త్డేకి కేక్ కోసినట్టు ఘాట్లు పెట్టుకుని. అరే శ్రీకాంత్ చికెన్ చేయలేదా? ఏం లే, నాకు ఎగిరిగిరి పడ్డట్టు ఉన్నది. ఇంకెందుకు ఆలస్యం చేసుకొని తినండిగా.